క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈనాటి వాక్య ధ్యానము నిమిత్తమై రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26 నుండి 30 వరకు మనమందరం కూడా ధ్యానించుకుందాం. దేవుడు తన యొక్క మహాకృప చేత మనకందరికి కూడా ఈ చక్కని అవకాశాన్ని కలిగించినటువంటి దేవాది దేవునికి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానించు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాటలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే చదవబడినటువంటి వాక్య ధ్యానంలో చక్కని సందేశం ఉన్నది. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం ఆయన సన్నిధిలో ఆయన యొక్క పోలిక చొప్పున మనమందరము కూడా నిర్మించబడిన వారమై ఉన్నామని సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి సందేశము మనకందరికి తెలుసు. ఆయన పోలిక చొప్పున మనము సృష్టించబడి ఉంటున్నాం. దావీదు భక్తుడు ఏమంటాడంటే, దేవుని కంటే కొంచెము తక్కువ వారిగా ఆయన మనల్ని చేశాడు అని చెబుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన కంటే కొంచెం తక్కువగా ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ, జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. చదవబడేటువంటి వాక్యములో మనం గమనించినట్లయితే దేవుడు తన యొక్క కృపను మన ఎడల కనబరుస్తూ ఉంటున్నాడు. 28వ వచనాన్ని చదువుకున్నట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుని ప్రేమించు వారికి, నాట్ ఫర్ ఎవరిబడి, అందరికీ కాదు. అందరి విషయాలు ఆ పక్కన పెట్టండి. సమస్తమును కూడా సమకూడి జరుగుతూ ఉంటున్నాయంట. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మనము ఊహించని రీతిగా, లేకపోతే ఇది ఎలా సాధ్యము అనుకున్నప్పుడు ఆయన తన యొక్క మహిమ చొప్పున అద్భుతంగా ఆ కార్యాలను జరిగించిన వాడైతున్నాడు. ఎంతో మంది జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలను జరిగించిన వాడైతున్నాడు. కొందరి బ్రతుకులను దేవుడు ఎంతటి ఉన్నత స్థితికి జరిగించాడో అక్కడ గమనించినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎవరినైతే ఆయన పిలుచుకున్నాడో ఆ పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. జరుగుతున్నవి అన్న మాట కింద ఫుట్నోట్లో ఉన్నది జరిగించుచున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. జరుగుతున్నవి అంటే అదేదో అనుకోని రీతిగా ఆయన మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవుణ్ణి ప్రేమించువారుగా ఉన్నప్పుడు ఆయన మన యొక్క బ్రతుకులలో ఆయన సంకల్పము చొప్పున, విత్ హిస్ డిజైన్, ఆయన ఏర్పాటు ప్రకారము ఆయన సమస్తమును కూడా మేలుకరంగా జరిగించుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుకుందాం. మన పూర్వస్థితి దగ్గర నుండి ఈ రోజు వరకు ఆయన ఎన్ని మేలు చేశాడు. హల్లెలూయా. ఎంతో మంది తల్లిదండ్రులు ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి ఆలోచించుకుందాం. బయట మనకు అవసరం లేదు. మన తల్లిదండ్రులు వేల ముద్ర వేసేవాళ్ళు కదా, అవునా కదండి. ఈరోజు దేవుడు ఎంతటి ఉన్నత స్థితికి మనం నిలబెట్టాడో
ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కొందరిని వదిలిపెట్టి మిగిలిన ఎవరిని పలకరించిన ఇంగ్లీష్ టాప్ క్లాస్లో మాట్లాడతారు కదా, ఏం తక్కువలేదు. ఒకవేళ మనల్ని మాట్లాడటానికి పోతే షేక్స్పియర్ కూడా ఆలోచించుకుంటాడండి, వీళ్ళకంతా ఇంత ఇంగ్లీష్ ఎలా వచ్చింది అని చెప్పి కదా. ఒకసారి ఆలోచించుకోవలసినటువంటి మాట, దేవుడు ఎంతటి ఉన్నతమైన స్థితికి ఒక్క భాషలోనే కాదు సుమా, అనేక విధమైనటువంటి ఆశీర్వాదాలు దయచేశాడు. సొంత ఇల్లు ఇచ్చాడు దేవుడు, సొంత వాహనాలు ఇచ్చాడు, బైక్లు, మోటార్ బైక్లు, కార్లు, ఏరోప్లైన్లో తిరుగుతూ ఉంటున్నారు మన సంఘస్థులు కదా. పూర్వీకులు గమనించినట్లయితే ఈ మేలు ఒకప్పుడు లేవు, కానీ దేవుడు తాను ఏర్పరచుకున్నాడు కనుక, దేవుణ్ణి వారు ప్రేమిస్తూ ఉన్నారు కనుక తన యొక్క సంకల్పము చొప్పున ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. ఇంకా ఎన్నెన్నో చేస్తాడు, ఇంకా ఎన్ని మేలు చేస్తాడో ఊహించలేనటువంటివి. ఇది కూడా జరుగుతుందా అని అనుకున్న రీతిగా అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఒకసారి నేను బ్యాంకాక్ వెళ్తూ ఉంటున్నాను. బ్యాంకాక్ వెళ్తూ ఉంటే బోర్డింగ్ పాస్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కుర్చీలు వేసి ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాను. ఇంకా టైం ఉంది. ఆ పక్కనే ఓ ముస్లిం వచ్చి కూర్చుంది. 100% పల్లెటూరు ముస్లిం. ఆ ముస్లిం పక్కన కూర్చున్నారు. వాళ్ళు తెలుగులో మాట్లాడుకుంటున్నారు. ఇది ఏంటో మనకు అర్థం కావడం లేదు. ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలో, ఎక్కడ దిగాలో ఏంటో అనే ఆలోచన అయోమయమైన స్థితిలో ఉంటుంటే నేను పలకరించాను. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నాను? మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, అక్కడికి పోతున్నాము. ఏమ్మా ఎంత కష్టమ్మా, ఎట్లా పోగలరు మీరు అంటే, మా కొడుకు అన్ని రాసిచ్చాడు. ఆ రాసిచ్చింది చేతిలో ఉన్నాం, చేతులకు కాగితం. ఆ రాసిచ్చింది అలా చేతిలో పట్టుకొని ఫాలో అవుతూ ఉంటున్నాను. ఎంతటి ఆలోచన గమనించండి. ఏం చేస్తారమ్మా మీరు? మేము పొలంలో కూలి పని చేసుకుంటాము. పొలం కూడా లేదు వాళ్ళు, పొలంలో కూలి పని చేసుకుంటాము. ఈ చిత్తూరు ప్రాంతం వాళ్ళు. ఒకసారి ఆలోచించుకున్నాం, దేవుడు ఎంతటి ఉన్నతమైన స్థితికి తన యొక్క బిడ్డలను నడిపిస్తూ ఉంటున్నాను. ఇంకా వాళ్ళతో మాటలు పొడిగించాను నేను. ఎలాగో పక్కనతో దొరికారు కదా నాకు, వీళ్ళకి సువార్త చెప్తే బాగుంటుంది అని చెప్పి సువార్త చెప్పడం ప్రారంభిస్తే నేనే అవాక్కయ్యాను. అయ్యా మేము దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, దేవుణ్ణి నమ్ముకొని 4-5 సంవత్సరాలు అయింది. బాప్తిసం తీసుకున్నాం, మా కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత మా కోడలు అన్నిరాలే అక్కడికి అమెరికాకి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో దేవుని వాక్యం ఆ అమ్మాయి కూడా బాప్తిసం తీసుకుంటాయి. ఇద్దరు ఇంజనీర్లు కదా. ఎంత సంతోషం కదా. దేవుడు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ఆ ప్రేమించే వారిని తన యొక్క సంకల్పము చొప్పున సమస్తమును కూడా మేలుకరంగా జరిగించేవాడు అంటున్నాడు ఆయన. ఈరోజు మనం చింతించవచ్చు, నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి, కానీ ఆయన యొక్క సంకల్పములున్నవి. ఆయన ఎప్పుడు నిన్ను హెచ్చించాలో, ఏ రోజు నీకు మేలు చేయాలని ఆయన కనిపెడుతూ ఉంటున్నాడు. ఆయన యొక్క సమయములో, ఆయన కాలములో వాటిని జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు బ్రతుకు భారముగా ఉండొచ్చు. ఈరోజు నేను ఎలా బ్రతుకుతాననేటువంటి ఆందోళనతో ఉండవచ్చు. ఇంకా ఏమైపోతానో, ఇంకా ముందు ఏమున్నదో, ఆ శ్రమలు, ఆ యొక్క రానున్నటువంటి కష్టాలు, ఆ బ్రతుకు యొక్క భారాన్ని ఆలోచించి ఈ దినమున కుమిలిపోయినటువంటి బ్రతుకులు మనకు ఉండవచ్చునేమో, కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయనను ప్రేమించినట్లయితే ఆయన తన యొక్క సంకల్పము చొప్పున మనలను సమస్తమును కూడా సమకూడి మేలుకరంగా జరిగించేవాడు అంటాడు. సమస్తమైనటువంటి మేలు అక్కడ గమనించినట్లయితే, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. హల్లెలూయా. ఆయన జరిగిస్తూ ఉన్నాడనే మాటను రుజువు చేయడానికి ఫుట్నోట్లో ఆ యొక్క మాట రాయడం జరిగింది. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని. మన బ్రతుకుల్లో ఎంతటి మేలు ఒకసారి గమనించండి. మనమైతే దేవుడిని ప్రేమించలేదు సుమా. మనం
దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఈ లోకమునకు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనం వచ్చి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ఆయన రక్షించిన వాడు అంటున్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యు డిడ్ లవ్ హిమ్ ఫస్ట్, హి లవ్డ్ us ఫస్ట్. మనము ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించిన వాడు అంటున్నాడు. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? ఆయన ప్రేమకు ఏ మాత్రము కూడా మనతో నిండినటువంటి ఈ హృదయములో ఆలోచించే ఆలోచనలు ఆయనకి వ్యతిరేకమే, చూచే చూపులు ఆయనకి వ్యతిరేకమే, చేసే కార్యాలు ఆయనకి వ్యతిరేకమే, మనం పరిగెత్తే ప్రతి పరుగు కూడా ఆయనకి వ్యతిరేకమే. ఇలాగా ఆయనను విసిగించిన వరమై ఉండగా అంటూ ఉంటున్నాడు ఆయన, నరుని హృదయం బాల్యము నుండి చెడ్డది. ఈ చెడ్డదైన హృదయాన్ని కలిగినటువంటి వారిని ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే మనం అనుకోవచ్చేమో, ఇక్కడ ఆడ లేఅవుట్ వేస్తున్నారు అనుకోండి, ఎక్కడైనా లేఅవుట్ చేస్తుంటే ఇక్కడ ఒక సైట్ ఉంటే బాగుండు అని దాన్ని ప్రేమించామనుకోండి, ఆ సైట్ని ప్రేమించినట్టు కదా, ఆ స్థలాన్ని ప్రేమించినట్టు. అంటే ద ప్లేస్. దేవుడు అలాగనే ఈ యొక్క మన దేశం చివరి దగ్గర నుండి ఆ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ అని అమెరికా వరకు లోకం అని పిలుస్తున్నామే, దాన్ని ప్రేమించలేదు సుమా. లోకం అంటే మట్టి కాదోయ్, మనుషులై. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడంటే లోకంలో ఉన్నదంతా ఆయనదేనండి. ఆయన మాట సృష్టి అంతా వింటూ ఉంటుంది. మాట వినని వారు మనమే. కొండలు, ఆ యొక్క కొండల మీద ఉన్నటువంటి పక్షులు, పశువాదులు అవన్నీ నావే కదా అని ఆయన అంటూ ఉంటున్నాడు. ఆయన సృష్టిలో భాగస్థలమైనటువంటి నీవు నేను కూడా ఆయన వారమై ఉంటుండగా ఈ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా పరిపరిగా ఆలోచించుకుంటూ లోకంలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాడు. తను ఎందరూ అంగీకరించరు వారందరూ కూడా ఆయన యొక్క కుమారుడగినట్లు అధికారం ఇచ్చాను. హల్లెలూయా. ఆ అధికారాన్ని పొందుకున్నటువంటి నీవు నేను ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. ఇద్దరు కుమారుడు ఉన్నారు. ఒక కుమారుడైతే తల్లితో తగాద పెట్టుకుని వెళ్ళిపోయాడు, ఇంకో కుమారుడు ఇంట్లో ఉన్నాడు. ఇద్దరు కుమారులను పోల్చుకుంటే ఎవరేం తక్కువేమీ కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వస్తే తండ్రి ప్రేమతో జాలితో అతన్ని చేర్చుకొని గొప్ప విందు చేశాడు. ఆ ప్రేమ అంటే తప్పిపోయిన ఈనా కుమారుడు, చనిపోయినటువంటి ఈనా కుమారుడు మరలా బ్రతికిన అంటూ ఉంటున్నాడు. మరలా బ్రతికినటువంటి ఆ కుమారుడు ప్రవేశం చేసావా? నేను నిన్నే కనిపెట్టుకొని ఉన్నాను కదా, నాకు ఎప్పుడైనా ఒక చిన్న సెలబ్రేషన్ చేసావా, నా బర్త్డే చేసావా, ఇంకోటి చేసావా అని చెప్పి తాదాగా పెట్టుకున్నాడు. అప్పుడు అంటాడు, నీవు నాతోనే ఉన్నావు, నీవు నాతోనే ఉన్నావు. ఈ నా కుమారుడు తప్పిపోయి మళ్ళా దొరికాను. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన లోకంలో సంచరించుచు తప్పిపోయిన ప్రతి వారి వైపు అతని యొక్క ప్రేమను చూపుతూ తన వైపు ఆయన పిలుచుకున్నవాడుగా ఉంటున్నాడు, పిలుచుకున్నవాడుగా ఉంటున్నాడు. అక్కడ గమనించినట్లయితే 29వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క మాటలు అక్కడ గమనించినట్లయితే ఒక చక్కని మాట ఉన్నది. ఎందుకనగా సమస్తమును మేలు కలుగునట్లు సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. అందుకు కింద ఏమంటున్నాడు, చిన్న ప్రశ్న, ఎందుకు ఇలాగా మేలు జరగాలి, ఎందుకు ఆయనను ప్రేమించాలి అన్న మాటను గమనించినట్లయితే కింద దానికి యొక్క ప్రశ్నార్థకమైనటువంటి సమాధానం ఉన్నది. ఇట్ లుక్స్ ఎట్ ఎ క్వశ్చన్ బట్ ఇట్స్ ఎన్ ఆన్సర్. అక్కడ గమనించినట్లయితే ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. వారిని ముందుగా నిర్ణయించెను.
తన కుమారుడిని ఏం చేస్తున్నాడంటే జ్యేష్ఠ కుమారుడిగా చేసుకుంటూ ఉంటున్నాడు. అక్కడ గమనించినట్లయితే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు భూమిని పుట్టించినప్పుడు నుంచే ఉన్నాడు. ఆయన జ్యేష్ఠ కుమారుడు. సామెతల్లో ఉన్నది నేను అనేక సార్లు 20వ అధ్యాయం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. భూమికి పునాది వేసినప్పుడు నేను అక్కడ ఉంటిని అంటున్నాడు. భూమికి మండలంలో పెట్టినప్పుడు నేను అక్కడ ఉంటిని అంటున్నాడు. భూమిని తయారు చేస్తున్నప్పుడు దేవుడు, మనకైతే వాక్యం ఒక నోట్లో ఉంది కదా, ఒకే మాట ఉంది, దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినది. కానీ భూమికి ఆయన పునాదులు వేస్తూ ఉంటే ఎవరు చూశారంట? తన కుమారుడే కళ్ళారా చూశారు. ఇంకా ఉంది, చెప్తాను మీకు. ప్రియమైన దేవుని సంగమా, ఆ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు కనుక, ఆ కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అయితే ఆ తరువాత ఆ కుమారుని యొక్క రక్తము చేత విమోచించబడిన వారు, లేక తన యొక్క సృష్టి చేత చేయబడిన అనగా తన హస్తముల చేత నిర్మించబడినటువంటి వారమైనటువంటి మనందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించండి. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారనుటకు వారిని ముందుగా నిర్ణయించెను. Yes, chosen. ఎవరన్నా ఇంగ్లీష్ బైబిల్ ఒకసారి చదువుతారా? Image of the Son. ఇక్కడే ఉంది. From whom he died did foreknow, he also did predate, conformed to the image of his Son. ఆయన యొక్క సారూప్యమునకు మార్చబడుటకు ఆయన నిశ్చయించుకున్నాడు. కన్ఫర్మ్, ఆయన ఏర్పాటు చేశాడు తన యొక్క సారూప్యములోనికి మార్చడానికి. అంటే అన్నదమ్ములందరూ ఎలా ఉంటారండి? అందరూ ఒకలాగే ఉంటారు. ఏదో రంగులో కొంచెం మార్పులు ఏమన్నా వస్తాయి. అమ్మ రంగు ఒకరికి, నాన్న రంగు ఒకరికి. ఇక్కడే ఉన్నాడు సంతోష్ ఉన్నాడు, సాలమోనుగా ఒకటే ముద్ర. అంటే కాకపోతే ఏజ్ డిఫరెన్స్ని బట్టి ఒక్కొక్కరు ఒకలా కనపడతారు. అందరూ ఏజ్ ఒకే వయసులో ఉన్నప్పుడు ఫోటోలు తీసుకుంటే అట్లాగే ఉంటాయి. ముద్ర ఇస్తే కనిపెట్టడం ఎవరు ముద్ర అని కదా. అందుకే ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే మనలను, అంటే ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరిని ముందుగా ఆయన, అక్కడ చక్కని మాట ఉంది, దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో, from whom he has chosen, ఎవరిని ముందుగా ఎరిగాడో వారిని తన కుమారుడు, ఎవరు భూమికి పునాది వేసినప్పటి నుండి తనతో కూడా ఉన్నాడే జ్యేష్ఠ కుమారుడు, ఆ కుమారుని యొక్క సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. హల్లెలూయా. మనందరినీ కూడా తన అనగా తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తు యొక్క సారూప్యమగుటకు, ఆ సారూప్యంలోనికి, ఆ యొక్క ఇమేజ్లోనికి మనందరినీ కూడా మార్చడానికి ఆయన నిర్ణయించుకున్నవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుకున్నాం, వాట్ ఏ గ్రేట్ ఇట్ ఈస్. ఆయన ఎంతటి సౌందర్యవంతుడు. పరమగీతుడికి వెళ్ళి ఎవరో చేయడం చదువుకుంటే ఆయన గురించినటువంటి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క వెంట్రుకలు నొక్కులుగా ఉంటాయి, కర్లీ హెయిర్స్. ఆయన యొక్క పనులు ఎలా ఉంటాయమ్మా? చెప్పమ్మా, చదవాలి వాక్యం. చెప్తారా ఎవరన్నా ఎలా ఉంటాయని? దానిమ్మ పండ్ల గింజలు ఉన్నాయి చూస్తారా, ఎంత బ్యూటీగా ఉంటాయో చూడటానికి అలా ఉంటాయంట. దేవుడు ఆయనను ఎంత సౌందర్యంగా ఉంచాడో ఆ సౌందర్యంలోనికి మనల్ని మారుస్తూ ఉంటున్నాడు. నేను సౌందర్యాన్ని గురించి ఇక్కడ మార్చడం లేదు, మాట్లాడటం లేదు, కానీ హృదయాన్ని గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, తన యొక్క అనగా తమిళ్ బైబిల్లో మాట తన్నోడ సాయలాల్ అని ఉంటుంది. తన్నోడ సాయలాల్ ఉందని తమిళ్ తీసుకున్నవా? ఆయన యొక్క మరి రూపంలోనికి మనల్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఒకసారి గమనించవలసినటువంటి మాట, మనలను తన కుమారుని యొక్క స్వారూప్యంలోనికి ఆయన మార్చుతూ ఉంటున్నాడు. ఆయన నిర్ణయించుకున్నాడంట.
మనల్ని తన కుమారుని జ్యేష్ఠ కుమారుని స్వారూప్యంలోనికి మార్చుతాడు. ఆయన ఆ విధంగా కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. ఏమైనా దేవుని సంగమా, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఎక్కడన్నా ఎవరైనా చూసారంటే నా దగ్గరకు వచ్చి, కిరణ్కి మీరేమవుతారు అంటాడు. వాళ్ళెవరో నాకు తెలియదు, నడిచి అడిగే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నా దగ్గర చక్కగా వచ్చి అడిగి చాలాసార్లు జరిగింది నాకు సంబంధం. కిరణ్కి మీరేమవుతారు? ఏ కిరణ్ అడుగుతాను, తెలియనట్టుగా. అదే కాడుగుల్లో ఉంటాడు కిరణ్, మా తమ్ముడు. అవతల వాళ్ళకి ఎంత కరెక్ట్గా మేము నోటీస్ చేసాం చూసారా. ఎందుకు కానీ మా ఇద్దరికి స్వరం కూడా ఒకేలాగా ఉంటుంది. ఫోన్లో మా స్వరం వింటే ఎవరికైనా తెలుసు ఒకేలాగా ఉంటుంది. పాస్టర్ గారే మాట్లాడారు అని అనిపిస్తుంది. అడిగి అవసరం నాకు డూప్ ఇవ్వచ్చు, డబ్బింగ్ చేయొచ్చు, అలా ఉంటుంది స్వరం. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని మాటలు గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. మనలను తన యొక్క స్వారూప్యములోనికి మార్చుకుంటూ ఉంటున్నాడు. ఆయన మనలను తన యొక్క కుమారుని యొక్క స్వారూప్యంలోనికి మార్చుకొని తన యొక్క ఆధిక్యతలో మనకి ఇవ్వనై ఉంటున్నాడు. ముందుగా మనం కొన్ని వచనాలు చదువుకున్నాం. లోపలికి రాసినటువంటి పత్రిక ఇక్కడే 11వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం. తాను ముందు ఎరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగములో లేఖనము చెప్పినది మీరు ఎరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయచూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలునొక్క మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ ఒక చిన్న మాటను మనం గమనించాలి. ఇశ్రాయేలీయులను దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇశ్రాయేలును ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలు మీద చిన్న కంప్లైంట్ చేస్తూ ఉంటున్నాడు. అక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు అని ఉంది. ఇశ్రాయేలుకు విరోధముగా అక్కడ పైన ఏముంది? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి. ఎవరు? బయలుదేవతల యొక్క ప్రజలు దేవుని యొక్క ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠమును పడగొట్టరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. అంటే ఇశ్రాయేలు ఎవరు లేదు, అంతే కదా. ఇశ్రాయేలు ఎవరు లేదు, వాళ్ళ మీద నెపం చెప్తూ ఉంటున్నాడు. అది దేవుడు ఓర్చుకోలేదు. అక్కడే దేవుడు ఏమంటున్నాడు గమనించండి. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలం ముందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఈ ఇశ్రాయేలీయులు మిగిలి ఉండడానికి కారణం ఏంటంటే దేవుని కృప. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా మన మీద చిన్న కంప్లైంట్ చేసినా కూడా దేవుడు. రెండవది 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అమ్మ కాదు తల్లి, ఎక్కడికి వెళ్ళిపోయావు? 1 పేతురు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. 2వ వచనం కాదు కానీ 1వ నుంచి చదవండి. యేసుక్రీస్తు
అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు రక్తము వలన ప్రోక్షింపబడిన పడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అనే దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయో సమాధానమును విస్తరిల్లును గాక. అక్కడ ఒక చిన్న సందేశం ఉంది పైన మొదటి 2 వచనాలలో. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, అంటే ఆయన కొన్నటువంటి ఆ యొక్క జ్ఞానమును బట్టి, భవిష్యత్ జ్ఞానమును బట్టి, ఫోర్ నాలెడ్జ్, ఆ యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ఎవరికండి? ఆయన లెటర్ రాస్తున్నాడు పేతురు సంఘానికి. పేతురు రాస్తూ ఏమంటున్నారంటే, ఎవరికి అంటే అందరికీ కాదు. అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై దేవుని యొక్క స్వరూపమునకు మార్చబడాలి. దేవుని యొక్క స్వరూపమునకు మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందుకున్నవాడు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. ప్రభుల వారు కూడా ఆ యొక్క యోర్దాను నదికి వచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆత్మ పౌరము యొక్క స్వరూపంలో వచ్చి, ఈయన నా కుమారుడు, ఈయనది నేను ఆనందించుచున్నానని చెప్పగానే పరిశుద్ధ ఆత్మ అతని మీదకి దిగి వచ్చును. దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చుట వలన అప్పటి నుండి ప్రభుల వారు దేవుని యొక్క కార్యములు చేయడం ప్రారంభించారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకటి నీటి మూలముగాను, చెప్పండి మా మీ దగ్గర నుంచి రావాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే ఒకడు ఆత్మ మూలంగా, ఒకటి నీటి మూలంగా కాదు. అలా మీకు కన్ఫ్యూజన్ వస్తుందేమో. ఒకడు నీటి మూలముగా, ఇంకొకడు ఆత్మ మూలంగా కాదు. సుమా, అర్థమైందా మేము నా మాట? ప్రతి వ్యక్తి కూడా నీటి ద్వారాను ఆత్మ మూలముగాను బాప్తిసము పొందుకొనవలసిన వాడై ఉంటున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అపవిత్రాత్మలు కూడా ఉంటున్నాయి. ఆ అపవిత్రాత్మలు ఆయన వస్తూ ఉంటుండగా ఆ యొక్క సరస్సు తీరమున ఉన్నటువంటి ఆ వ్యక్తి విలవిలాడుతూ కొట్టుకుంటూ ఉంటున్నాడు. అతను చూసి సాధారణ పో అంటే, నేను అక్కడిని కదయ్యా పో అని చెప్పడానికి చాలా ఉన్నా. ఎంత ఉందంటే సేన, సైన్యం అంతా ఉంది. ప్రేమైన దేవుని సంఘమా, జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాట. ఆ అపవిత్ర ఆత్మతో కాదు, కానీ దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకు, దేవుని యొక్క బిడలుగా విధేయులగాలి అంటే ఈ విధమైనటువంటి కార్యాలు కావాలి. అనగా తన యొక్క స్వరూప్యములకు మార్చబడాలంటే కావలసింది దేవుని ఆత్మ వలన విధేయులుగా జీవించాలి. విధేయత కావాలి. మందిరానికి వస్తూ ఉంటున్నాం. కొంతమంది చాలా జాలీగా, జోయిస్గా చేతులు ఊపుకుంటూ మందిరానికి వచ్చి కూర్చుంటారు. అక్కడ ఒకవేళ డిస్ప్లే ఉంటే ఏదో దయ అన్నట్టు ఉంటుంది. డిస్ప్లే లేకపోతే ఓటు చేతుల్లో విన్నంతసేపు విని మళ్ళీ చిరాకేసింది అనుకోండి వెళ్ళిపోతారు. ఆయనలాగా ఉంటాయి. ఎందుకు వస్తున్నాం? దేవుని ఆత్మ చేత ఇక్కడ నింపబడు నిమిత్తమై వస్తూ ఉంటున్నాము. కానీ కాలక్షేపానికో, లేకపోతే నిద్రపోవటానికో, లేకపోతే ఏదో నేను కూడా చర్చికి వెళ్తున్నాను కదా, నేను కూడా వెళ్ళొచ్చాను కదా అని అటెండెన్స్ చేసుకోవటానికి కాదు.
ఒకవేళ రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత అటెండెన్స్ చేసుకోవడానికి నేను కూడా ఉన్నాను కదా రెగ్యులర్ గా చర్చిలో అని అనిపించుకోవడానికి కాదు సుమా. నీవు వచ్చి దేవుని యొక్క ఆత్మ చేత దేవుని సన్నిధిలో దేవుని ఎదుట విధేయుడిగా సిద్ధపడాలి. అప్పుడే నీవు దేవుని యొక్క స్వరూప్యములకు మార్చబడతావు. ఆయన ఎంతటి విధేయత చూపెట్టాడో తెలుసా? ఈ లోకానికి కొమ్మని వచ్చేసాడు ఆయన. ఈ లోకానికి వచ్చిన తర్వాత లోకమంతటి కోసం నీ ప్రాణం పెట్టి సిలువలో అని తండ్రి సెలవిస్తే ఆ కార్యాన్ని చేశాడు. మనం ఏం చేస్తాం? మా పెద్ద కష్టం ఏం చేస్తాను అని నేను చేయను కదా. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనం మన హృదయాలలో విధేయత కావాలి. దేవుని ఎదుట ఆత్మ వలన పరిశుద్ధాత్మ యొక్క అనుభవంతో మనం విధేయత నేర్చుకోవాలి. ఆ విధేయత ఇంకా ముందు గమనించినట్లయితే యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, యేసుక్రీస్తు యొక్క రక్తము చేత ప్రోక్షించబడినటువంటి వారు మనం. అప్పుడు దేవుని యొక్క ఆత్మను కలిగిన వారమై ఆయన యొక్క మరి స్వరూపములోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. దావీదు వాళ్ళ ఇంటికి దైవజనుడు వచ్చాడు. ఎవరండి? సమూయేలు వచ్చాడు. ఎవరైనా చెప్పింది? నువ్వే. సమూయేలు వచ్చి అందరిని పిలుస్తున్నాడు. నీ కొడుకులందరినీ పిలుచుకురా అని చెప్పి విషయంతో చెప్తే అందరినీ తీసుకొస్తున్నాడు. నేను దేవుడు కోరుకుని ఇతడు కాదు అంటే అందరిని తీసుకుని చూపెట్టుకున్నది. అందరితో వీళ్ళు కాదయా దేవుడు కోరుకుంటున్నది, ఇంకొకడు ఉండాలి. ఎవడో నీకు ఇంకా కుమారులు ఉన్నారా అంటే ఉన్నాడండి ఒకడు అని ఏదో వాడు పొలంలో గొర్రెలు మేపుకుంటూ ఉంటున్నాడు. వాడు అక్కడే ఉండేది. మామూలుగా గొర్రెలు మేపుకునే ఎవరు పోతారంటే ఏది చేతగలను పోతుంది కదా. వండు ఏమి చేతగడం ఉంటే అటువంటి పనులు పెడతారు. వాడిని పిలిపించి చూద్దాం ఒకసారి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు కోరుకున్నవాడు అదే అంతటి గొప్ప మాట ఒకసారి గమనించాను. ఏంటి ఇతనుకున్నటువంటి గుణగుణాలు? ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి ఏమాత్రం కూడా ధైర్య సాహసాలు లేక అన్నలందరూ ఓడిపోతూ ఉంటే వాళ్ళకి భోజనాన్ని తీసుకుని వెళ్ళినటువంటి ఈ తమ్ముడు అక్కడ అంటాడు, దేవుడు నాకు తోడుగా ఉండి గొర్రెలను ఆ యొక్క తోడేళ్ళు వచ్చి కొట్టుకుపోతుంటే నేను వాటిని ఏం చేశానో చీని చేశాను. దేవుడు నన్ను బలపరిచాడు. అదే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ ఫిలిష్తీయుడు మన దేవుని ఎదుట ఎంత మాత్రం ఇట్లా కూడా చెప్పుకోనుండొచ్చు. అంటే నేను చెప్పిన ఈ విధంగా కాకుండా, వాక్యం చెప్పిన విధంగా కాకుండా ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు. నా గురించి నీకు తెలియదు. ఆ తోడేళ్ళని ఎలా చంపేశానో తెలుసా? నేను ఆ గొర్రెలు తోడేల యొక్క నోట్ల నుంచి తప్పించాను. ఒక్కసారి చీట్ చేస్తే తోడేలు చచ్చిపోయినా నీకు తెలుసా? ఇతన్ని నేను ఎంత మాత్రం ఇతడు నా ఎదుట ఎంత మాత్రం అని చంపేయగలను అని ఉండొచ్చు. కానీ అనలేసుమా తనకు బలమిచ్చినటువంటి దేవుణ్ణి అక్కడ కనపరుస్తూ ఉంటున్నాడు. విధేయత. దేవుని ఎదుట బలము కలిగిన వాడే. ఆ బలము ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఆ బలము కలిగినటువంటి ఇచ్చినటువంటి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాడు దావీదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘము, వాట్ ఎవర్ ద కెపాసిటీస్ యు మే బి హ్యావింగ్, దట్ ఆల్ హావ్ గివెన్ బై ద లార్డ్. దేవుడే నీకు ఇచ్చినటువంటి ఘనత. వాటిని బట్టి నీవు దేవుని ఎదుట అతిశయపడడానికి వీల్లేదు. కానీ ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి ఆయన ఎదుట మనం తగ్గించుకున్న వారంగా ఉండాలి. అందుకే దావీదు తగ్గించుకున్నాడు. కనుకనే ఆ యొక్క మరి ఇశ్రాయేలును పరిపాలించడానికి ఎంత శత్రుత్వం ఉందండి కదా. సౌలు దావీదు దొరికితే చాలా చంపేయాలని కాసుకున్నాడు. పనిగట్టి రాజ్యమంతా దేశమంతా వదిలిపెట్టి అడవిలోనికి వెళ్ళి దావీదును వెతుక్కుంటూ కూర్చున్నాడు. ఒక చిన్న పిల్లవాడు
ఉన్నాడండి యవనస్తుడు. ఈ యవనస్తుని చంపేయడానికి ఇన్ని కష్టాలా సౌలుకి? కానీ మీకు చాలాసార్లు చెప్పాను, ఆ గుహలో దాక్కుని ఉంటే శంఖావరానికి వెళ్ళాడు సౌలు. అంటే ముందు రాత్రి అంతా అక్కడ ఎక్కడ తిరుగుతూ ఉంటున్నాడు. తెల్లవారింది ఆ యొక్క శంఖావరానికి వెళ్ళినప్పుడు ఆ లోపల గుహలో దాక్కుని ఉన్నాడు ప్రాణభయంతో. అంటే పులులు సింహాలంటే అతనికి ఏం భయం ఉండదు, ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. వాటి ఎన్నోసార్లు మరి వాటితో ఫైట్ చేయడము, వాటిని చంపేయడం కూడా అలవాటు. ఈ సౌలుకు భయపడి గుహలో దాక్కుని ఉంటున్నాడు. ఆ గుహలో దాక్కున్నటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి, మనం చదువుకుంటూ ఉంటాం. 41వ కీర్తన, 51వ కీర్తన, ఇవన్నీ గుహలో దాగి ఉంటున్నప్పుడు తను రాసుకున్నటువంటి కీర్తన. ఈ శంఖావరానికి వెళ్ళినటువంటి వ్యక్తికి వెనక నుండి వెళ్ళి తన చేతిలో ఉన్న కత్తి పట్టుకొని ఆ చొక్కా కోసుకుని వచ్చేసి, ఆ కోసుకుని వచ్చి ముందు నిలబడుకొని, సవలా ఇదిగో నీ చొక్కాను కోసుకొని చూసా, నీకు తెలియలేదు, దేవుడు ఈ దినాన్ని నిన్ను నాకు ఇచ్చాడు, నాకు అప్పగించాడు, నిన్ను నేనేమైనా చేయగలను, కానీ యెహోవా అభిషేకించిన వారి మీద చెయ్యి వేయకూడదు, నిన్ను ముట్టుకోకూడదు, వెళ్ళిపో, ప్రాణాన్ని భిక్ష పెట్టేశాడు. ఎలా సాధ్యమైందంటే దేవుని ఎదుట విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. సౌలా ఇదిగో ఇన్ని రోజులుగా నన్ను కష్టపెట్టి అడవిలో ఆహారం లేక నీళ్లు లేక నేను ఈ విధంగా కష్టపెట్టడానికి నువ్వే కదా కారణం, నిన్నే చంపేస్తే నేను స్వేచ్ఛగా బ్రతకొచ్చు, వెళ్ళిపోయి రాజుగా నేను బ్రతకొచ్చు అని అనుకోలేదు. కానీ విధేయత చూపెట్టాడు దేవుడు ఎదుట. అతని యొక్క సింహాసనానికి, అప్పటిదాకా సౌలు సింహాసనం అని కానీ, మరి ఆ తర్వాత అంతకుముందు మరి ఇశ్రాయేలు మీద పరిపాలన జరిగించినటువంటి ఏ రాజు కూడా సింహాసనం పేరు పెట్టలేదు. కానీ దావీదుకు ఆ సింహాసనం మీద పేరు పెట్టడం జరిగింది, దావీదు సింహాసనం అని చెప్పి. ఆ సింహాసనం ఇప్పుడు కాదు సుమా, ఈ రోజు కూడా దావీదు సింహాసనం దాని పేరు. పరలోక రాజ్యం వచ్చిన తర్వాత కూడా క్రీస్తు ప్రభుల వారు కూర్చుని సింహాసనం పేరు కూడా దావీదు సింహాసనమే. హల్లెలూయా. ఎందుకోసం చెప్తూ ఉంటున్నానంటే ఒకసారి ఒక మాట గమనించాలి. దేవుని ఎదుట పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆయన ఎదుట విధేయత కలిగి ఉన్నట్లయితే ఆయన స్వారూప్యములకు మనం మార్చబడతాం. ఆయనలో ఎంత విధేయత ఉన్నదో చూడండి. ఆయన హింసింపబడి ఆయన ఎవరిని కూడా హింసింపలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా హేళన చేయలేదు, ఎవరిని కూడా తోలనాడలేదు. తండ్రి వీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రి ఎదుట ఆయన ఇంకనో ప్రతిమాడు వాడుగా ఉంటుంటాడు. ఆలోచించుకున్నా, ఎంత గొప్ప దేవుడు నీకు నాకున్నాడు, ఎంత గొప్ప దేవుడిని నీవు నేను కలిగి ఉన్నామో ఒకసారి మనం అందరం కూడా గమనించవలసిన వరమైంటున్నాం. ఇక్కడ 20వ వచనం ఒకసారి చదువుకున్నాం. 1 పేతురు 1వ అధ్యాయము 20వ వచనం. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవలి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, మృతుల్లోని లేపినటువంటి దేవుడు తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల, అంటే కుమారుడు మృతుల్లోని లేపబడిన వాడై ఉంటున్నాడు. అది ఎలా సాధ్యమైందంటే దేవుడు తనను మహిమపరిచాడు. చనిపోయినటువంటి యేసుని, సమాధి చేయబడినటువంటి క్రీస్తుని, సమాధిలో ఈ లోక కళ్యాణార్థమై మరణించినటువంటి ఆ క్రీస్తుని సమాధి చేయబడేటుండగా ఆ క్రీస్తు యొక్క శరీరంలోనికి తన మహిమను ప్రవేశింపజేసిన వాడై తన మహిమ చేత ఆయనను సజీవుడిగా చేశాడు. సమాధి ఓడిపోయింది, మరణము విరవబడింది. ఆయన రక్షకుడుగా మరణ ఈ లోకములో సంచరిస్తూ ఉంటున్నాడు. లోకానికి ఆయన కనబడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క మహిమను ధరించుకున్నవాడుగా ఉంటున్నాడు. కొందరొచ్చి ఆయన ముట్టుకోవడానికి వస్తే ఆయన అంటాడు, నేను ఇంకా తండ్రి ఎద్దకు వెళ్ళలేదు,
దేవుని మహిమ శరీరము ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ముట్టుకోకండి అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, జాగ్రత్తగా గమనించవలసిన వారమైతున్నాం. ఆయన ద్వారా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మన యొక్క నిరీక్షణ విశ్వాసము దేవుని యందు ఉంచబడి ఉండాలి. మొదట మనం గమనించిన వరమైతున్నాం, దేవుని ఎదుట విధేయులై ఉండవలసిన వరమైతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎదుట విశ్వాసము, రెండవది మూడవది నిరీక్షణ కలిగిన వారుగా ఉండాలి. యేసు రానయ్య అంటున్నాడు, నన్ను ఆయన స్వారూప్యములోనికి మార్చనయ్య అంటున్నాడు. అంత్య దినమందు కడవలై బోధగానే ప్రతి వారు కూడా తన యొక్క కుమారుని యొక్క స్వారూప్యంలోనికి ప్రతి వారు కూడా మార్చబడతారు. దానికి కావలసినటువంటి ప్రిపరేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మనం సిద్ధపడవలసిన వారమై ఉంటున్నాం. చాలామంది యేసు ప్రభువులాగా వేషాలు వేసుకుంటారు. ఒకసారి నిఖిల్ వేసేవాళ్ళనుకుంటే కదా, నిఖిల్ లేకపోతే మీ బ్రదర్ వేసింది ఇక్కడ యేసు ప్రభువులాగా ఆ సెలవు వేసుకొని, నువ్వేనా తమ్ముడా కదా? కానీ అతను జీసస్ ఏం కాదు. ఈ రోజుల్లో మనం కూడా యేసుని ధరించుకున్న వారుగా మనం కనబడుతూ ఉంటున్నాము, కానీ మనం యేసులుగా ఇంకా మారటం లేదు. కారణం ఏంటి తెలిసిన? మనలో విధేయత కనబడలేదు, దేవుని యందు విశ్వాసము కనబడలేదు, దేవుని యందు నిరీక్షణ మనకు లేదు. దేవుని యందు నిరీక్షణ లేదు. దేవుని యందు నిరీక్షణ అంటే ఒక చిన్న మాట చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటున్నాను. 18 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎవరికి కనబడకుండా యేసు చోటన వచ్చి వెనక నిలబడి ఆయన యొక్క వస్త్రపు చెంగు అలా ఉంటుంది. అది నిరీక్షణ. హల్లెలూయా. ఏంటి ఆ నిరీక్షణ? ఆమెలో ఒక గొప్ప విశ్వాసం అన్నది. యేసు అంగీ నేను పుడితే నేను స్వస్థత పొందుకుంటాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, మిమ్మల్ని అందరూ తొక్కిసలాడుగా ఉంటుంది కదా, ఎవరు మిమ్మల్ని ముట్టుకున్నారో ఎలా తెలుస్తున్నాయి అని చెప్పి శిష్యులు ప్రశ్నించడం జరిగింది. నాలో నుండి ఒక ప్రభావం పోయింది, నాలో నుండి ఒక ప్రభావం బయటకు వెళ్ళింది. దానికి కారణం ఎవరో నన్ను ముట్టారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, క్రీస్తుని నీవు ముట్టుకోగలిగినటువంటి అనుభవం నీకున్నట్లయితే ఆయన యొక్క మహిమతో కూడినటువంటి ప్రభావం మనలోనికి వస్తుంది. అది ఎలా సాధ్యం? ఒకటి విధేయత. ఆమె కూడా ఎదురుగా వచ్చి యేసు ప్రభు ఎదుట నిలబడి, అయ్యా మీరు ముట్టుకుంటాను నేను అగు అని అనగా, ఆమెకు ధైర్యం చాలక ఆయన యొక్క అంగీ ముట్టింది. అక్కడ విధేయత కనబడుతూ ఉంటుంది. ఆ ముట్టినటువంటి హృదయంలో గొప్ప విశ్వాసం అన్నది ఈయన నన్ను స్వస్థపరుస్తాడు అన్నటువంటిది గొప్ప నిరీక్షణ. ఆ నిరీక్షణకు బదులుగా ఆమె స్వస్థత పొందుకున్నది. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ఆలోచించుకోవలసినటువంటి మాట. దేవుడు నిన్ను నన్ను స్వస్థపరిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క స్వారూప్యములోనికి మనల్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. మరొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. 4 నుంచే చదవండి. యేసు క్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములను యుండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుని యొక్క కుమారులుగా స్వీకరించబడటానికి తన యొక్క స్వారూప్యములకు, తన కుమారుని యొక్క స్వారూప్యములకు మనం అందరం కూడా మార్చబడి నిమిత్తమై ఇక్కడ చిన్న కార్యాలు ఉంటున్నాయి. అవేంటిని మనం గమనించినట్లయితే,
తన ప్రియులయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై ఎవరిని అని అంటే ఇక్కడ మరొక మాట ఉంది, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని. హల్లెలూయా. మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నవాడే. ఎంతటి గొప్ప దేవుడు నీకు నాకున్నాడు ఒకసారి గమనించవలసిన వారు అంటున్నా. నేను వైట్ డ్రెస్ వేసుకుంటాను, నేను వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన నేను యేసు ప్రభువుని అయిపోను. లేకపోతే మీరు అందరూ వైట్ డ్రెస్ వేసుకున్నంత మాత్రాన వినయ్ కుమార్ మీరు అయిపోలేదు. అక్కడ దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఆ కార్యాన్ని మనం గమనించినట్లయితే తన యొక్క కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై, వాళ్ళందరినీ కూడా తన కుమారుడుగా స్వీకరించు నిమిత్తమై. ఒకవేళ సహోదరులకి కోపం రావచ్చేమో, అప్పుడు మేమేంటి సార్ కుమారులని మీరే చెప్పుకుంటున్నారు, కుమార్తెల కథ ఏమి లేదంటే పరలోక రాజ్యంలో ఈ తేడాలు ఏముండవు సుమా. కుమారుడు కుమార్తెలు అన్న తేడాలేవి ఉండవు. మనం అందరం కూడా ఆయన యొక్క కుమారుడుగా మార్చబడతాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ గమనించవలసినటువంటి మాట, తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. మనలను ఏర్పరచుకున్నాడు తన యొక్క కుమారులుగా స్వీకరించుటకై, తన కుమారుడుగా నిన్ను నన్ను స్వీకరించుటకై ఆయన మనలను తన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నవాడై ఉంటున్నాడు. He has chosen us. మనలను ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఎంత గొప్ప భాగ్యం ఒకసారి గమనించండి. ఏదైనా తగాదులు వచ్చినాయనుకోండి, మాట్లాడుకుంటున్నాం, తగాదులు వచ్చి ఏదైనా ఉంటే మనం ఏమంటామంటే, నేను ఎవరు కుమారుడు తెలుసా నీకు, నేను ఎవరు కుమారుడు తెలుసా నీకు అని అక్కడ పెద్ద వాదనకు మనం ఇష్టపడతాం. ఎందుకంటే మన పూర్వీకుల యొక్క ఘనత ఏంటో వాళ్ళకి తెలిస్తే మనల్ని గౌరవిస్తారు అన్నటువంటి ఆలోచన. ఒకసారి ఆలోచించుకున్నాం, నీవు నేను ఎవరమండి? మహాపరిషత్తుని, ఈ లోకము యొక్క సృష్టికర్త, ఈ లోకములో నిన్ను నన్ను నిత్యము పోషించుచున్నవాడు, నీ యొక్క ఉనికికి కారకుడైన వాడు, నిన్ను నన్ను తన యొక్క కుమారుడుగా స్వీకరించుటకై తన కుమారుడైన క్రీస్తుని మనకొరకు ఇచ్చుట ద్వారా తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరిచి ఆ ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నవాడై ఉంటున్నాడు. ఎంత గొప్ప కార్యమో ఒకసారి మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. కానీ మనం ఎవరు కూడా ఒకప్పుడు దానికి అర్హులము కాదు. ఆ ప్రేమకు మనం అర్హులము కాదు. ఆయన ప్రేమ మన ఎడల చూపటానికి మనలో ఏమాత్రం కూడా అర్హత లేదు. ఆయన మనల్ని ప్రేమించిన వాడై ఉంటున్నాడు. అయినా మనల్ని ఆయన సంరక్షించిన వాడై ఉంటాడు. అయినా ఆయన మన ఎడల తన కృపను చూపిన వాడై ఉంటాడు. తండ్రి ప్రేమ కంటే, తల్లి ప్రేమ కంటే అధికమైన ప్రేమను మన ఎడల ఆయన చూపిన వాడై ఉంటున్నాడు. ఆయన మన పరమ తండ్రి అయిన వాడై ఉంటున్నాడు. ఆయన మనలను తన కుమారుడుగా ఆయన స్వీకరించుకుని నిమిత్తమై తన కుమారుని ఈ లోకములకు మన కొరకై పంపించి, అక్కడ చక్కని మాట ఉంది, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఆయన ప్రేమకు ఎంతటి విలువ ఉన్నదో ఒకసారి గమనించండి. ఆయన ప్రేమ చేత మనలను తన కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించుకున్నవాడు ఏంటున్నాడు. క్రీస్తులో అన్న మాటకు ఇంకొక ప్రసంగం చేయాల్సి వస్తుంది. ఆయనలో
మనల్ని చూసుకుంటున్నటువంటి దేవుడు. ఆయన యొక్క రక్తము చేత మనల్ని విమోచించినటువంటి దేవుడు. ఆయన యొక్క మరణము నుండి మనకు మరణం నుండి విడుదల కలిగజేసినటువంటి దేవుడు. అనగా ఆయన మరణం ద్వారా మనకు మరణము నుండి విడుదల దయచేసినటువంటి దేవుడు. నిత్యము దేవుని సన్నిధిలో జీవించడానికి ఏర్పరచినటువంటి ప్రజలైనటువంటి మనం ఒకసారి గమనించవలసినటువంటి మాట, ఆయన యొక్క స్వారూప్యములకు మార్చబడటానికి నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకున్నవాడే అంటున్నాడు. మనలో ఒకసారి ఆలోచించుకుందాం. ఆయనకి ఇష్టమైన కార్యాలు ఉంటున్నవా లేవా అని గమనించవలసిన వారు ఏంటున్నాం. మనలో కావలసింది ఆయన ఎదుట మనము విధేయులుగా జీవించవలసిన వారు ఏంటున్నాం. ఆయన ఎదుట మనము ఆయన విశ్వాసము కలిగిన వారుగా ఉండవలసిన వారు ఏంటున్నాం. ఆయన ఎదుట మనమందరము కూడా పరిశుద్ధులుగా జీవించవలసిన వారు ఏంటున్నాం. పరిశుద్ధత లేకుండా ఎవరినో దేవుణ్ణి చూడలేడు. చూడటానికే, ఆయనతో ఉండటానికి కూడా కాసమా, ఆయన చూడాలంటేనే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేని వాళ్ళందరూ కూడా బయటికి గెంటి వేయడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఆలోచించుకున్నా. ఎవరి స్వారూప్యానికి నేను ఇష్టపడుతున్నావు ఆలోచించుకున్నా. ఒక మాట చెప్తాను. ఇప్పుడు అది టీవీ లేదనుకుంటా. ఒనిడా టీవీ వస్తుందా? ఇప్పుడు లేదు కదా. నేను అనుకున్నా ఈ టీవీ తొందరగా పోతే బాగుంది. ఈ మధ్య లేదు అసలు. ఒనిడా బ్రాండే లేదు కదా. అడ్వర్టైజ్మెంట్ ఎవరి టీవీలో ఉన్నా వస్తుంటుంది. ఒనిడాలోనే కాదు, ఎవరి టీవీ పెట్టుకున్నా దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే కొమ్ములు ఉంటాయి, 2 కొమ్ములు ఉంటాయి. విచిత్రంగా ఉంటాడు, వికారంగా ఉంటాడు. ఆ విచిత్రమైన వికారమైన రూపం తీసుకొని టీవీ కొనుక్కోవాలి. అని చూస్తే ఎంత అందంగా ఉన్నాడు కదా. నువ్వు చూసావా? అడ్వర్టైజ్మెంట్ చూడలేదా? నువ్వు చూసావా? నువ్వు చూడలేదు. నువ్వు చూసావు ఎట్లా ఉంటుందైనా నీ మాటల్లో చెప్పు. డైనోసార్ లాగా ఉంటాడంట. ఎలాగన్నాడంటే డైనోసార్ లాగా ఉంటాడంట. ఆయన స్వరూప్యంలోనికి మార్చబడతామా, లేక నీకు నాకు నిత్య జీవమును దయచేసినటువంటి కుమారుని యొక్క స్వరూప్యంలోనిగా మార్చబడదామా? నరకానికి వెళితే ఆ సాతాను యొక్క స్వరూప్యంలోనికి వెళ్ళిపోతాం. నిత్య రాజ్యములోనికి వెళ్ళాలనుకున్నట్లయితే మొదట క్రీస్తు స్వారూప్యములకు మనమందరం కూడా మార్చవలసిన వరమేంటున్నాం. ఆత్మలో పరిశుద్ధత, దేవుని యందు విశ్వాసము, ఆయన యందు నిరీక్షణ మనం కలిగినట్లయితే ఆయన స్వారూప్యంలోనికి మనమందరం కూడా మార్చబడతాం. ఆ అనుభవాలను సంపాదించుకున్నాం. దేవుడు తన మాటలు మన కొరకై సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.